హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎనర్జెటిక్ డైనమైట్ యూట్యూబ్ ఛానల్, ఇన్ఫ్లుయెన్సర్ హిమనీష్ యూట్యూబ్ ఛానల్ అనమాట. అయితే నేను ఈరోజు మీకు ఒక స్ట్రీట్ మార్కెట్ అయితే కనుక చూపించబోతున్నాను, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఎందుకు అంటే ఇక్కడ మనము చూస్తే దాదాపు అన్ని ఐటమ్స్ A to Z ఐటమ్స్, ముఖ్యంగా లేడీస్కి అయితే కనుక చాలా ఐటమ్స్ చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసి మనకు JNTU దగ్గర విస్తార కిచెన్ అనే ఒకటి ఉంటుంది అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి KPHP మెట్రో స్టేషన్ వరకు ఈ స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంటుంది అనమాట. దాదాపు 2.5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 11:30 వరకు అయితే కనుక ఈ స్ట్రీట్ మార్కెట్ అయితే కనుక ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ప్రతిదీ చీప్ అండ్ బెస్ట్ ఐటమ్స్ అనమాట. ముఖ్యంగా లేడీస్కి అయితే కనుక ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతాయి. జ్యువెలరీస్ కానీ, వాళ్ళకి క్లాత్స్ కానీ, వాళ్ళకి బ్యాంగిల్ ఐటమ్స్ కానీ, చెప్పులు కానీ, అంటే జెంట్స్కి కూడా దొరుకుతాయి. బట్ కంపేర్ టు లేడీస్, జెంట్స్కి కొంచెం తక్కువ అనమాట. ఆల్మోస్ట్ లేడీస్ ఐటమ్సే ఇక్కడ బాగా దొరుకుతాయి అనమాట. ఇంకోటి ఏంటంటే చీప్ అండ్ బెస్ట్, డైలీ యూస్కి బాగా ఉంటాయి అనమాట. మీరు చూస్తే కనుక ఇప్పుడు నేను వీడియో చూస్తున్నా కదా, ఆల్మోస్ట్ దారిలో మొత్తం లేడీసే ఎక్కువ కనపడతారనమాట. అంటే నేను వెళ్ళానులేండి, నేను మా వైఫ్తో వెళ్ళాను. అయితే చూస్తే కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి బ్యాంగిల్ స్టోర్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చేసి ఫుట్వేర్ ఉన్నాయి, ఇక్కడ షాపులు కూడా ఉంటాయి. షాప్లో కూడా మనము ఇక్కడ చూడండి 250 రూపీస్ టాప్స్ అనమాట. ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఐటమ్స్ కూడా ఉంటాయి అనమాట. అంటే చిన్నపిల్లలకి ఇన్నర్ వేర్ ఐటమ్స్ కానీ, నైట్ వేర్ ఐటమ్స్ కానీ అన్నీ కూడా బాగా దొరుకుతాయి. ఇంకొకటి బ్యాగ్స్, లెదర్ బ్యాగ్స్, జర్కిన్ బ్యాగ్స్, ఇంకొకటి స్వెటర్స్, అన్నీ కూడా చాలా అయితే కనుక చాలా ఐటమ్స్ బాగా దొరుకుతాయి అనమాట. లేడీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ మనం ఒకవేళ షాపింగ్ చేస్తూ కూడా మనం ఫుడ్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, పానీపూరి, మళ్ళీ చాట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. అంటే మనం షాపింగ్ చేస్తూ ఫుడ్ కూడా, అంటే మీరు మార్నింగ్ 11 o'clock వెళ్ళారనుకో, మార్నింగ్ టిఫిను, ఆఫ్టర్నూన్ లంచు, నైట్ డిన్నరు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకొని రావచ్చు అనమాట. నేను మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 11 నుంచి నైట్ 11:30 వరకు ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి విస్తారీ కిచెన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు 2.5 కిలోమీటర్స్ అనమాట. విస్తారీ కిచెన్, JNTU విస్తారీ కిచెన్ దగ్గర నుంచి KPHP మెట్రో స్టేషన్ వరకు ఈ యొక్క స్ట్రీట్ మార్కెట్ అయితే కనుక ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం చూస్తే మనకు మొబైల్ ఫోన్స్ పౌచెస్ కానీ, మొబైల్ ఫోన్స్ రిపేరీ ఐటమ్స్ కానీ, మొబైల్ ఫోన్ సర్వీస్ సెంటర్స్ కానీ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, నేను తీసాను. ఇక్కడ మొత్తం జ్యువెలరీ షాప్స్ అనమాట. బ్యాగ్స్, జ్యువెలరీ షాప్స్, అన్ని ఐటమ్స్ అయితే కనుక చీప్ అండ్ బెస్ట్లో మనకి దాదాపు అవి కొన్నా కూడా మనం ఈజీగా ఎంత లీస్ట్ ఒక 2 years అయితే ఆరామ్గా వాడచ్చు అనమాట. మేము దాదాపు ఒక 2 years బ్యాక్ ఒక బ్యాగ్ అయితే కొన్నాను మా వైఫ్కి. అది ఇప్పటికి మొన్న రీసెంట్గా పారేసింది అనమాట మా వైఫ్. ఇంకా అది దాని సర్వీస్ అయిపోయింది, అందుకని ఇంకా పారేసింది. అంటే మినిమం మనము పెట్టిన దానికి 1 to 2 years అయితే ఆరామ్గా వాడచ్చు. చెప్పులు కానీ, ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే జ్యువెలరీ ఐటమ్స్ అనేటివి బాగా దొరుకుతాయి అంట. ఎందుకు అంటే ఇప్పుడు ఫ్యాన్సీ జ్యువెలరీ ఐటమ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫంక్షన్స్కి వేసుకొని వెళ్తాము ఎక్కడికన్నా, అవి అన్నీ గోల్డే క్యారీ చేయలేమన్నమాట. కొన్ని సింపుల్గా ఉండే ఐటమ్స్ కూడా, మనము ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఇక్కడ చాలా బాగా దొరుకుతాయంట, లేడీస్ జ్యువెలరీ ఐటమ్స్. సో ఇక్కడ ఇవే కాకోకుండా చాలా ఐటమ్స్, వెరైటీ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే కనుక దొరుకుతాయి. వీకెండ్స్లో అయితే కనుక మ్యాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫైనల్గా మేమైతే కనుక కుల్ఫీ ఘర్, అంటే షాపింగ్ అయిపోయిన తర్వాత కుల్ఫీ ఘర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది వచ్చేసి మనకు విజేత దగ్గర ఉంటుంది. ఇది వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంట, రాజమండ్రి అంట వీళ్ళది అనమాట. ఫ్రాంచైజీ కూడా అవైలబుల్ అని చెప్పారు. ఇక్కడ నెంబర్ కూడా ఉంది చూడండి. వీళ్ళ దగ్గర వచ్చేసి 50 టైప్స్ ఆఫ్ కుల్ఫీస్ అయితే